నమస్కారం. మన జీవితాల్లో రంగులు నింపే పండుగ. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ అదే హోలీ. హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రంగుల కోలాహలం. కానీ ఈ పండుగ వెనుక ఎన్నో పౌరాణిక, చారిత్రక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మీకు తెలుసా? అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న భక్త ప్రహ్లాదుడి కథ ఏంటి? ఈ రోజు వీడియోలో హోలీ పండుగ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగ శీతాకాలం ముగింపును, వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రకృతి అంతా కొత్త చిగురులు వేసి రంగురంగుల పూలతో కళకళలాడే సమయం ఇది. రైతుల పంటలు చేతికి వచ్చే ఆనంద సమయం కూడా ఇదే. అందుకే దీనికి వసంతోత్సవం అని కూడా పేరు. శీతాకాలపు బద్ధకాన్ని వదిలించుకుని కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించడానికి ఈ రంగుల పండుగ ఒక ప్రతీక. హోలీకి ముందు రోజు రాత్రి దేశవ్యాప్తంగా హోళికా దహనం చేస్తారు. దీని వెనుక ఒక గొప్ప పౌరాణిక గాథ ఉంది. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తననే దేవుడిగా పూజించాలని అందర్నీ హింసించేవాడు. కాని అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు మాత్రం పరమ విష్ణుభక్తుడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడి మనసు మార్చలేక అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు హిరణ్యకశిపుడు. అందుకోసం తన సోదరి హోళిక సహాయం కోరుతాడు. హోళికకు అగ్నిదేవుడి నుండి ఒక వరం ఉంటుంది. ఆమె మంటల్లోకి వెళ్ళినా కాలిపోదు. దాంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి ప్రవేశిస్తుంది. కాని దైవకృపతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడగా హోళిక ఆ మంటల్లో కాలి బూడిదవుతుంది. చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా అప్పటినుండి హోళికా దహనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మన దక్షిణ భారతదేశంలో దీనినే కామదహనం అని కూడా అంటారు. దీని వెనుక మరో ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. పురాణాల ప్రకారం తారకాసురుణ్ణి సంహరించేందుకు శివపార్వతులకు పుత్రుడు జన్మించాల్సి ఉంటుంది. అందుకోసం తపోదీక్షలో ఉన్న పరమశివుడికి బాహ్య ప్రపంచంపై ధ్యాస కలిగించమని ఇంద్రుడు మన్మధుణ్ణి పంపిస్తాడు. అతడు వెళ్లి శివునిపై పుష్పబాణాలను ప్రయోగించగా ఆగ్రహించిన పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అప్పుడు అతడి భార్య రతీదేవి వేడుకోగా శివుడు శాంతించి మన్మధుడికి ఆత్మరూపంలో ప్రాణం పోశాడు. ఈ సంఘటన జరిగిన రోజే హోలీ అని, అందుకే హోలీని కామదహనం అని పిలుస్తారని మరో కథనం ఉంది. మనలోని కోరికలను, కామాన్ని జయించి దైవత్వం వైపు సాగాలనే సంకేతం ఇందులో దాగి ఉంది. హోలీ అనగానే రంగులు చల్లుకోవడం ఎలా మొదలైంది? దీనికి మూలం ద్వాపరయుగంలో ఉంది. పూతన అనే రాక్షసి ఇచ్చిన విషపు పాలు తాగడం వల్ల కృష్ణుడు నీలిరంగులోకి మారిపోయాడు. తన వర్ణం అలా మారినందుకు బాధపడుతున్న కృష్ణుణ్ణి చూసి యశోదమ్మ రాధముఖానికి రంగు పూయమని సలహా ఇచ్చింది. అలా చిలిపి కృష్ణుడు రాధ మరియు గోపికల మీద రంగులు చల్లడం మొదలుపెట్టాడు. ఆ మధురమైన ప్రేమ వ్యవహారమే కాలక్రమేణా రంగుల పండుగగా లోకమంతా వ్యాపించింది. అందుకే ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనంలో హోలీ వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అక్కడ వారం రోజులపాటు ఈ పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటారు. మనం జరుపుకునే ప్రతి హిందూ పండుగ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. చలికాలం నుంచి ఎండాకాలానికి వాతావరణం మారే ఈ ఫాల్గుణ మాసంలో వాతావరణంలో మార్పుల వల్ల మన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్లు చేరి చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో హోలీ రంగులను మోదుగపూలు, పసుపు, కుంకుమ, వేపాకులు వంటి ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారుచేసేవారు. ఈ మూలికా రంగులు మన చర్మంపై పడినప్పుడు వాతావరణంలోని సూక్ష్మక్రిములను నాశనం చేసి మన ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. అది హోలీలో ఉన్న అసలు శాస్త్రీయ రహస్యం. కాని కాలక్రమేణా ఈ పండుగలో మార్పులొచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా హానికరమైన రసాయనాలతో చేసిన రంగులే దొరుకుతున్నాయి. వీటివల్ల కళ్ళు, చర్మం దెబ్బతినే ప్రమాదముంది కాబట్టి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. అందుకే
ఈ హోలీకి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. గంధం, గోరింటాకు, కుంకుమ, పసుపు, గులాబీ, మందారం లాంటి సహజ రంగులతో మాత్రమే హోలీ ఆడుకుందాం. నీటిని వృధుదా చేయకుండా, పర్యావరణానికి హాని కలగకుండా బాధ్యతగా పండుగ జరుపుకుందాం. అదండి హోలీ పండుగ వెనక ఉన్న అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేసి వారికి అడ్వాన్స్గా హోలీ శుభాకాంక్షలు చెప్పండి. ఈ హోలీ మీ జీవితాల్లో సంతోషాల రంగులు నింపాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ హోలీ!